నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఈ రోజు మనం ట్యాంక్బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర మార్వాడి గో బ్యాక్ మీద ప్రొటెక్షన్ నడుస్తుంది. మార్వాడికి సపోర్ట్ గా మార్వాడి కమ్యూనిటీ అందరు అన్న వాళ్ళు వచ్చారు. అన్నతో కలిసి తెలుసుకుందాం. భయ్యా జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. హిందూ రాష్ట్ర అన్న, ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ మీద చాలా పెద్ద ఎత్తున ప్రొటెక్షన్ నడుస్తుంది. డిజిటల్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో, అంటే డిజిటల్ మీడియా శాటిలైట్ లో గిట్ట పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇది ఎలా చేసుకోవచ్చు అన్న? కొన్ని న్యాచురల్ ఉంటాయి, కొన్ని ఆర్టిఫిషియల్స్ ఉంటాయి. ఈ ఆర్టిఫిషియల్ స్ట్రాటజీ కుట్రపూరితంగా చేస్తున్న పన్నాగం ఇది. చిన్న ఇన్సిడెంట్ అంటే భాగ్యనగర్ లో మనం ఉంటున్నాం, ఇప్పుడు మాట్లాడుతుంది భాగ్యనగర్ నుంచే కాబట్టి కొన్ని వందల ఇన్సిడెంట్ భాగ్యనగర్ లో అవుతుంటది. మధ్యలో వెళ్తుంటే కారు బండి వెనుక తలిగి గల్లీలో కొట్లాటలు అవుతాయి, బయట కొట్లాటలు అవుతాయి, బార్లలో కొట్లాట అవుతాయి. సేమ్ ఈ కొట్లాట కూడా బండి గురించి అనే ఇష్యూకి శ్యామ్ అనేటోడు, శ్యామ్ అసలు తమిళనాడు శాంసన్, ఆయనకు అధికారం లేదు. తెలంగాణ గురించి మాట్లాడడానికి అసలు అధికారం ఎవరిచ్చిరు? ఆయనకి పెద్దతనం ఎవరిచ్చిరు? ఎవరైనా మాట్లాడాలంటే హెడ్ ఆఫ్ ద కంట్రీ భారత్ మోదీజీ మాట్లాడాలి, హెడ్ ఆఫ్ ద స్టేట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి. వాళ్ళిద్దరికి లేని ఇది ఈయనకి ఎందుకు? అది కూడా ఎస్సీల గురించి మనం టీకా తీసుకుంటా ఆయన శ్యామ్ మాట్లాడడానికి. గో బ్యాక్ మార్వాడి అనడానికి ఎవరికి రైట్స్ ఉంది ఇక్కడ? ఎవరికి? భారతదేశంలో డెమోక్రసీ సెక్యులరిజం కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఏ మూలాన ఉన్నా కూడా ఎక్కడైనా పోయి బతకొచ్చు, ఏ బిజినెస్ అయినా చేయొచ్చు. అధికారం మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగం గొప్పన, ఈ శ్యామ్ గొప్పన అని నేను ప్రశ్నిస్తున్నా. గవర్నమెంట్ కి కఠినమైన చర్య తీసుకొని శ్యామ్ లాంటి ఇంకెవరైతే ఇది చిన్న ఇన్సిడెంట్ ని పెద్దగా చేసి మన మంచిగున్న అనుకున్న వాతావరణాన్ని చెడగొట్టాలనుకున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని శిక్షించాలి. అదే విధంగా దీనికి స్ట్రాటజీ ఎవరైతే దీనికి కుట్రపూరితంగా ప్లాన్ వేసిరో వాళ్ళకి కూడా శిక్ష పడేలా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకోటి చూసుకోవచ్చు అన్న, పాన్ పరాగ్ గో బ్యాక్, పానీపూరి గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్ మీద అమంగల్లో ఆల్రెడీ బంద్ ప్రకటించారు. అది విఫలమైంది. ఇప్పుడు తెలంగాణలో 20 తారీఖు పెద్ద ఎత్తున తెలంగాణ బంద్ కి వాళ్ళు పిలుపునిచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బేస్ ఏంటంటే ఒక బిజినెస్ మీద మాట్లాడుతారు వీళ్ళంతా. మార్వాడి బిజినెస్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి దొరుకుతుంది అంటారు కదా. మేజర్ గా బిజినెస్ క్యాప్చర్ చేసింది ఎవరు భయ్యా? పూల బిజినెస్ ఎవరు? మటన్ బిజినెస్ కట్టుకోలేదు మన హిందువులది. ఎవరు తీసుకున్నారు? ముస్లిం చేస్తున్నారు. పూల బిజినెస్ ఎవరిది? పూలు కొనుక్కొని పూలు దేవుడికి ఎక్కించేది ఎవరు? హిందువులు. ఆ పూలు మాత్రం బిజినెస్ చేసేది ముస్లింసే. కాబట్టి నీకు ఒకవేళ పెద్ద బిజినెస్ డ్యామేజ్ చేస్తున్నారంటే మన బిజినెస్ టేక్ ఓవర్ చేసింది ముస్లింస్. నీకు ఒకవేళ దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఎవరికి ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారో మార్వాడి అపోజ్ మీద వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ముస్లింసే ఎలగొట్టాలి. మేము ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాము, మన బిజినెస్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నా కూడా మేము మాట్లాడలే. ఎవరికైనా రైట్స్ ఉంటుంది, కష్టపడును బతుకు అనే మేము అనేటోళ్ళము. వాళ్ళు ఏమో పర్టికులర్ హిందువుల జాతిని వీళ్ళు మార్వాడీలు అంటే ఏంటంటే ప్రతి ఒక్క చారిటీల ప్రతి ఒక్క దాంట్లో ఫండింగ్ చేస్తారు. గౌశాలలు మెయింటైన్ చేస్తుంది మాక్సిమం వాళ్ళే. గౌలకి గౌమాత అంటాం కదా అబ్బాయి మనం, వాళ్ళు అన్నారా? ప్రతి ఒక్కరు గౌమాత అంటాం. గౌమాతకి రక్షణ ఎవరు ఇవ్వాలి? దానికి ఫీడింగ్ ఎవరు చేయాలి? మాక్సిమం ఫీడింగ్ చేసేది వీళ్ళే. కంట్రిబ్యూషన్ మంచి చారిటీస్ లా గణేష్ కూర్చోబడితే కంట్రిబ్యూషన్ చేసేది వాళ్ళే. మంచి సోషల్ కాస్ట్ లో చేసేది వాళ్ళే. వాళ్ళకి మీరు ఎలగొట్టి ఏం చేయాలంటున్నారు మన తెలంగాణని? అంటే మొత్తం అప్పుడు లెక్క ఎవరైతే కరువు కాలం వచ్చింది చూడు, అట్లా బిజినెస్ టేక్ రెవెన్యూ వస్తుంది మన తెలంగాణకి. వాళ్ళ వల్ల కొత్త ఐటమ్స్ కొత్త వాళ్ళ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతుకుతారు కాబట్టి మనకు ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి వాళ్ళ వల్ల. నువ్వు అది సంతోషపడాలి. కానీ గో బ్యాక్ మార్వాడి అనడానికి ఎవరికి అధికారం లేదు. వారు పోరు కూడా ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ లో ప్రతి ఒక్క తెలంగాణ ప్రతి ఒక్క భారతీయుడు వాళ్ళ సపోర్ట్ మీద ఉన్నారు. నేను చెప్తుంది మార్వాడి సపోర్ట్ మీద అంటలే. నేను ఎవరైతే ఇన్సిడెంట్ అయిందో చిన్న ఎస్సీ నా సోదరుడే, ఒకవేళ ఆ ఎస్సీకి మార్వాడి కొడితే మాత్రం ఆ మార్వాడికి ఖచ్చితమైన శిక్ష పడాలి. ఆ శిక్ష పడేటట్టు చూడడానికి మన రాజ్యాంగం ముందు పోలీసులు ఉన్నారు. నువ్వెవరు? నేనెవరు? శ్యామ్ ఎవరు దీనికి మాట్లాడడానికి? పోలీసులు లేరా? పోలీసులు ఏం చేస్తున్నారు? శ్యామ్ ని పట్టుకుని నువ్వెవరా భయ్ మా దగ్గర మధ్యలో వచ్చి నువ్వు పట్టుకోవాలని చెప్పి చేస్తున్నాను. కొట్టాలి శ్యామ్ ని, తమిళనాడు ఎలగొట్టాలి. అదే చూసుకోవచ్చు అన్న. అదే సికింద్రాబాద్ లో లాస్ట్ టైం మార్వాడి ముస్లింని ప్రేమించిండు, ముస్లింతో తిరుగుతున్నాడు అని చెప్పి అతి కిరాతంగా నడి రోడ్ మీద చంపడం జరిగింది. దానిపైన తెలంగాణ శ్యామ్ ఇప్పటివరకు నోరెత్తలేదు. మళ్ళీ మార్వాడి గో బ్యాక్ మీద ఎందుకు ఎత్తున్నారు? దానికి దీనికి ఏం సంబంధం అనుకోవచ్చు? అంటే ఇవన్నీ ఫండింగ్ నేను చెప్పినా కదా ఇంతకుముందు. కొన్ని న్యాచురల్ అనుకోండి, ఆర్టిఫిషియల్ అవుతాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇన్సిడెంట్ నేరేటివ్, ఫేక్ నేరేటివ్ క్రియేట్ చేసుకొని నువ్వు చెప్పింది ఒకటే ఇష్యూ కాదు. మన తెలంగాణ మొత్తం మాట్లాడతలేడు. మన భాగ్యనగర్ లా ఎస్టీ ఎస్టీ సోదరులని ఓల్డ్ సిటీలోనే మానభంగాలు జరిగినాయి. ఉన్న ఇల్లుని కాల్చేసిరు, ఉన్న ఇల్లు ఎలగొట్టిరు. అక్కడ పోకుండా చేసే కొన్ని ఇంకా నడుస్తున్నాయి. ఇంకా ఇప్పటికీ ఉంది. ఇంకా సోషల్ మీడియా ఇంత ఉన్నాగా, ఇంత గవర్నమెంట్ ఇంత అవేర్నెస్ వచ్చినాక కూడా ఇప్పటికీ కూడా ఓల్డ్ సిటీలో అరాచకాలు, అన్యాయాలు మన మీద నడుస్తూనే ఉన్నాయి. మీకు దమ్ముంటే ఓల్డ్ సిటీలో ఉన్న పాకిస్తాన్కి కానీ, పాకిస్తాన్ నుంచి వచ్చిన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు, వీళ్ళు భారతదేశాన్ని ముక్కలు చేయాలి, భారతదేశాన్ని నాశనం చేయాలనే ప్రీ ప్లాన్ తో వచ్చిన వాళ్ళ గురించి ఎవ్వడూ మాట్లాడతలేడు.
నా సోదరుడు మార్వాడి అంటే హిందువే, ఎస్సీ అన్న హిందువే, నేను హిందువునే. నా సోదరుడు గురించి ఇంకో సోదరుడు మాట్లాడుతుంటే ఇది చాలా దౌర్భాగ్యం. దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ప్రతి ఒక్కరు కూడా మార్వాడి సపోర్ట్ అని అంటలే నేను, ఎస్సీ సపోర్టు, హిందుత్వం సపోర్టు, ప్రతి ఒక్క సనాతని హిందుత్వం సపోర్ట్ మీద వచ్చి హిందుత్వానికి అయితే నష్టం జరగాలని పని చేస్తున్నారో దానికి మీరు గట్టిగా నిలబడి ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళని తరిమేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అంటే ఇప్పుడు చూసుకోవచ్చాను, తెలంగాణ శాంతం వచ్చేసి ఈయన తమిళనాడు పార్టీకి చెందిన వాళ్ళు. ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ లో 130 ఓట్లు వచ్చినాయి ఇండిపెండెంట్ గా నిలబడి. ఆయన గుడిల మీద మాట్లాడాడు, ముస్లింల మీద మాట్లాడాడు, ఓన్లీ హిందువుల మీదే కుట్రలు జరుగుతున్నాయి అనుకోవచ్చు అన్న మనం. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఆయన పార్లమెంట్ నిలబడ్డానని మొన్న తెలిసింది మనకు. అసలు షామ్ అంటేనే ఎవరు తెలియదు భయ్య. మొన్న నిలబడ్డాడంటే మొన్న తెలుస్తుంది. 130 అంటే అది దానికి అసలు లెక్క కూడా లేదు. అవును, దీన్ని కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ గానీ మన ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను కోరుతున్నాను, దీని వెనక మొత్తం వెరిఫై చేసి శ్యామ్ ని ఖచ్చితంగా లోపాలేయాలని కోరుతున్నాను. ఎందుకంటే బోగస్ ఓటు ఏదైతే మాట్లాడుతున్నారో బయట ఇంతకు ముందు దాని గురించి, ఇప్పుడు ఇది బోగస్ ఓటు కాబట్టి ఏంది 2 ఓట్లు ఉన్నాయంటే ఈయన వచ్చి మాట్లాడుతుండ్రు రుబాబ్గా. ఈయన మీద ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు. ఎందుకు తీసుకుంటలేరు? ఎందుకంటే దీన్ని వెనకాల పెద్ద టీం ఉన్నది, డీప్ స్టేట్ అని ఉంటది ఒకటి. వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ 3 months బ్యాక్ అయితే షేక్ హసీనా బంగ్లాదేశ్ లో ఇన్సిడెంట్ అయింది కదా, షేక్ హసీనా గవర్నమెంట్ ని పడగొట్టింది డీప్ స్టేటే. వాళ్ళు కూడా సేమ్ స్ట్రాటజీతోని బోగస్ ఓట్స్ అని చెప్పి అక్కడ రెచ్చగొట్టి పెద్ద ఎత్తున అక్కడ మొత్తం ముస్లింసే కాబట్టి 99% ముస్లింస్ కాబట్టి అక్కడ వాళ్ళందరికీ పన్నులు ఉండవు, పాటలు ఉండవు, అక్కడ రెవెన్యూ ఉండదు కాబట్టి పైసల ఫండింగ్ తోని వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ బతుకు వాళ్ళు నాశనం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఓట్ చోర్ అని మాట్లాడుతున్నారు. మన తెలంగాణ రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారు? మన హిందూ దేవాలయం మీద ఇంతగానం అవుతున్నాయి. ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అనే కొత్త తీసుకొచ్చారు. దీంట్లో కాంగ్రెస్ ఏమైనా పాత్ర ఉందని అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఒకవేళ ఆయనకు అంతా ఓపెన్ గా మాట్లాడానికి ఆయనకు రైట్స్ లేవు. ఎందుకంటే సోనియమ్మ ఎట్లా చెప్తే, రాహుల్ గాంధీ ఎట్లా చెప్తే ప్రతి ఒక్క కాంగ్రెస్ వాడు వినాల్సిందే. రేవంత్ రెడ్డి ఉండని, ఎవడైనా ఉండని, రేవంత్ అన్న ఏం చేయగలుగుతాడు? ఆయనకి లోపల మస్తు బాధ అనిపిస్తుండొచ్చు నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయనకు తెలుసు మన ఏబీపీ బ్యాక్గ్రౌండ్, ధర్మం గురించి బొట్టు పెట్టుకుంటాడు, ధర్మ ప్రేమికుడు అని చెప్పి తెలుసు నాకు. కానీ ఎందుకు మాట్లాడతలేడంటే వాళ్ళ కాంగ్రెస్ కి హైకమాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశద్రోహులు. సోనియా బయట ఇటలీ నుంచి వచ్చి, నువ్వు ఇటలీ ప్రేమిస్తుందా, మన భారతదేశం ప్రేమిస్తుందా? ఆమె ఇటాలీ ప్రేమికురాలు. ఇంత నాశనం చేసిరో కాంగ్రెస్ వాళ్ళు అంటలేను ప్రతి ఒక్కరికి. వాళ్ళు వీళ్ళ మాట ఇని వాళ్ళు ఊకున్నారు వీళ్ళు చేసేటప్పుడు. అప్పుడే స్పందించి ఖండిస్తే మాత్రం పరిస్థితి ఇక్కడ దాకా రాకపోతుండే. ఇటలీ నుంచి వచ్చి పెద్దతనం ఇస్తే భారతదేశంలో ఆమెకి అనుభవాలు అయితే అనుభవించిందో ఆమె ఇప్పుడు పవర్ లో లేదు. ఇప్పుడు వాళ్ళు ఉన్న లక్షల కోటి 4th పొలిటీషియన్స్ లో ఆమె 4th రిచెస్ట్ ఆమె వరల్డ్. ఎన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరైనా అడుగుతున్నారు ఆమెకి? ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువు మీ మీడియా మాధ్యమంతో, సోషల్ మీడియా మాధ్యమంతో ప్రతి ఒక్కరికి చిన్న ఇన్సిడెంట్ కూడా తెలుస్తుంది. ఇవాళ రేపు ఇంట్లో కూర్చొని వాళ్ళకి అది డైజెస్ట్ అవుతలేదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు ఏంటంటే మన పన్నాగం బయట పెడితే మనం చేసిన ప్లాన్స్ ఏదైతే స్కామ్స్ ఉన్నాయో, తప్పుడు పనులు ఏదైతే ఉన్నాయో, హిస్టరీని దాన్ని వాళ్ళు ఫేక్ నెరేటివ్ క్రియేట్ చేసి బాబర్ అక్బర్ హుమాయూన్ ని గ్రేట్ చేసిర్రు. గ్రేట్ ఉన్నారు ఎవరు అసలు? సుభాష్ చంద్రబోస్ గ్రేట్, మన రాణా ప్రతాప్ గ్రేట్, శివాజీ మహారాజ్ గ్రేట్. అంత శూరు వీరులు మన భారతదేశం క్రాంతికారులు, మన దేశాన్ని గురించి ప్రాణం ఇచ్చిన వాళ్ళనేమో ఎవరు గుర్తిస్తలేరు. ఈ బాబర్ గాడు, ఔరంగాబాద్ గాడు, ఆ పిచ్చిన కొడుకు ఎవడో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకేమో సమాధులు ఉంటాయి, హిస్టరీలో వాళ్ళ పేర్లు ఉంటాయి. ఇవన్నీ స్ట్రాటజీ పూర్వకంగా మనల్ని మోసం చేయాలని చూస్తారు. అవన్నీ బయట పడుతున్నాయి. ఇప్పుడు అవన్నీ హిందువు తెలుసుకొని వీళ్ళకి పవర్ లో లేకుండా చేయాలని ప్రతి ఒక్క భారతీయుడు అనుకున్నారు. వీళ్ళకి తెలిసింది ఆ మాట. వాళ్ళకి ఇప్పుడు ఏమనుకుంటారంటే ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చి కూడా మనది దిక్కు లేకుండా పోతాయి. నీ సీట్స్ వచ్చినాయి 29 అన్ని కూడా రావు సీట్స్ అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ తెలిసినాయి. తెలంగాణ కూడా రాబోయే గవర్నమెంట్ చేంజ్ అవుతుందని కూడా తెలుసు. కాబట్టి వాళ్ళకున్న పైసలు, వాళ్ళకున్న ఛానల్ యూజ్ చేసుకుని డీప్ స్టేట్ ద్వారా మన భారతదేశంకి ఏదైతే శత్రువు ఉన్నారో ప్రతి ఒక్క శత్రువుతోని ఇప్పుడు ఇక్కడ ఒక మాట భయ్య, మొత్తం విశ్వంలో నంబర్ 1 హీరో ఎవరంటే కన్ను మూసుకొని ఎవడో చెప్తాను మన మోదీ గారని కదా. విశ్వంలో హీరో ఉన్నప్పుడు మన భారతదేశంలో కొంతమంది శత్రువులు ఆయనకి. ఆ శత్రువులే మన దేశ శత్రువులతోని కలిసి జార్జ్ సోరోస్ ఉండొచ్చు, ఇంకా ఎవరెవరు ఉన్నారు భయ చెత్తనా కొడుకులు, వాళ్ళతోని కలిసి మోదీ గవర్నమెంట్ ని ఎట్లా పడేయాలి, ఇక్కడ ఉన్న వాతావరణం హిందుత్వం ఎట్లయితే తీసుకొస్తుండో, ఆయన డెవలప్మెంట్ చేస్తుండో, ఫాస్టెస్ట్ ఎకానమీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ మనది. వాళ్ళకి డైజెస్ట్ అయితే లేదు. మేము ఉన్నప్పుడు ఏం కాలే, ఈయన ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా అవుతుంది, రోడ్స్ అట్లా అవుతుంది, డెవలప్మెంట్ అట్లా అవుతుంది, ప్రతి ఒక్కరిని మైనారిటీస్ కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకుంటున్నారు మోదీజీ అని చెప్పి వాళ్ళకి భయం అవుతుంది. వాళ్ళు జలస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. కాబట్టి
బయట శత్రువులు, దీంట్లో సిఐఏ కూడా ఇన్వాల్వ్ ఉంది. వాళ్ళ చెప్పినట్టు స్ట్రాటజికల్లీ బోగస్ ఓట్ మీద ఈ మార్వాడి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో చిన్నగా రెచ్చగొట్టి పెద్దగా ఫండింగ్ తోని దాన్ని పెద్దగా చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ లో భారతదేశంని చిన్న చూపు చూపించాలనే ఉద్దేశంతో వీళ్ళు నడుస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా చూసుకోవచ్చు అన్న, బీఆర్ఎస్ ఓన్లీ కాళేశ్వరము, కార్ రేసింగ్, ఫోన్ టాపింగ్ మీదే మాట్లాడుతుంది. గుడిల మీద కానీ ఇట్లా మార్వాడి గోబ్యాక్ మీద కానీ ఎవరు స్పందించట్లేదు. దానిపైన ఎలా చూసుకోవాలి అంటే ఫామ్ హౌస్ పాలన నడుస్తుంది, ఇంకా ఫామ్ హౌస్ లో కూర్చొని కుట్రలు చేపించారు అనుకోవచ్చు అన్న. ఇప్పుడున్న గవర్నమెంట్, లాస్ట్ ఉన్న గవర్నమెంట్ ఫామ్ హౌస్ పాలన కూడా సేమ్ అదే ఉండే. వాళ్ళు కూడా ఇక చూడండి భయ, ఈ చిన్న బాటమ్ లైన్ చెప్తున్నా నేను, వీళ్ళు చేస్తుంది ఎవరి గురించి అంటే అంత ముస్లిమ్స్ ని పోలరైజ్ చేయడానికి. వాళ్ళు తప్పు చేసినా వాళ్ళకి పట్టించుకుంటలేరు, ఎంత పెద్ద తప్పు చేసినా ఏం చేసినా కూడా వాళ్ళకి పట్టించుకునేటోడలేడు. ఎందుకంటే వాళ్ళ ఓట్స్ తోని ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ ని గెలిపిస్తారు, ఒకసారి బీఆర్ఎస్ ని గెలిపిస్తారు. వాళ్ళు అయితే గెలిపించిన తర్వాత కూడా వాళ్ళిద్దరు కూడా వాళ్ళని పోలరైజ్ చేయాలని చూస్తారు, కానీ వాళ్ళ యాంటీగా వీళ్ళు మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళకి పవర్ ఇంపార్టెంట్. మన తెలంగాణ కంటే, మన దేశం కంటే, మన డెవలప్మెంట్ కంటే వాళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళ పాలన. కాబట్టి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అయితే మంచి వాళ్ళు ఉండొచ్చు భయ, కానీ బయట నుంచి వచ్చిన ఎవరైతే ఉన్నారో గుండగాళ్ళు, జిహాదీలు, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ నుంచి ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు ఇక్కడున్న వాళ్ళకి రెచ్చగొట్టి ఇక్కడున్న కమ్యూనల్ టెన్షన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తుంటే వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ గవర్నమెంట్ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. దీని ఉద్దేశం ఏంది? దీనికి అన్నిటికీ ఒక కారణం, ఎక్కడైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. ఖచ్చితంగా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇంత పెద్ద పన్నాగం అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు మనం, ఇది కాదని చెప్పి. సామ్సంగ్ చూసుకోవచ్చు అన్న, హిందువుల మీదే కుట్రలు చేయడానికి ఆయన ఏమంటున్నా అంటే, నేను క్రిస్టియన్ అని చెప్పి మొన్న న్యూస్ ఛానల్లో ఒక క్వశ్చన్ చేయగా, నేను అయ్యప్ప మాల వేసుకుంటాను, హనుమాన్ మాల వేసుకుంటాను, మీరు నా ఏదైతే ఉద్యమం ఉందో తెలంగాణ మార్వాడి గోబ్యాక్ దానికి సపోర్ట్ చేస్తే నేను వేసుకుంటా అని రిపీట్ మాట్లాడుతున్నాను. నువ్వు శాంసన్, తమిళనాడు శాంసన్, నువ్వు అయ్యప్ప మాలేసి అయ్యప్పని అవమానం చేయకు. నీ మైండ్ ఏంది, నీ మెంటాలిటీ ఏంది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎన్ని పైసలు తీసుకున్నావు, ఎవరి దగ్గర తీసుకున్నావు, ఎవరిని వెనక నువ్వు పప్పెట్లుగా ఆడుతున్నావో రాబోయే రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలంగాణ వాసులకు తెలుస్తుంది. ఈ ఇష్యూ స్టార్ట్ ఎక్కడి నుంచి అయింది అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన కూడా చెప్పాలనుకున్నాను నేను, కంచెలే అని చెప్పి అందరికి తెలిసే ఉంటది. ఆయన పోయి రాహుల్ గాంధీని కలిసిన వెంటనే ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కడు, మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి, ఫ్రీ డేటా ఉంటది. ఫోన్ లేపగానే ఫ్లాష్ న్యూస్ వస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు చేపిస్తున్నారో. కానీ హిందూ పడుకొని ఉన్నాడు. ప్రతి ఒక్క హిందూ ఎవరైతే ఉన్నారో, అరే నాకేం చేసే ఉంది భయ్, నేను మంచిగా నా ఫ్యామిలీ చూసుకుంటా, నా సంపాదిస్తా, నేను ఎంజాయ్ చేస్తా అనే మూడులో హిందూ ఉన్నాడు. ఒక 2-3% మేల్కొంటే ఈ పరిస్థితి ఉంది. ఫ్యూచర్ లో ఒక 10-20% హిందూ మేల్కొంటే మాత్రం శ్యామ్ లాంటి దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, జిహాదీలు, మిషనరీస్, కమ్యూనిస్ట్, వీళ్ళంతా ఖచ్చితంగా మన భారతదేశాన్ని ఆటోమేటికల్లీ వెళ్ళిపోతారు, పారిపోతారు వాళ్ళు హిందూ మేల్కుంటే. ప్రతి ఒక్క హిందూ మేల్కోవాల్సిందిగా కోరుతున్నాను. హిందూ మేల్కోకుంటే మాత్రం పిల్లల్ని లవ్ జిహాద్ మాధ్యమంలో, ఇది కూడా బయట స్ట్రాటజీ కన్వర్షన్ చేస్తారు. మన ఇంటికి వచ్చి మన సైతాన్ని అంటాడు. కమ్యూనిస్ట్ వాళ్ళు మొత్తం హిస్టరీ మొత్తం ఫేక్ నేరేటివ్ గా ధ్వంసం చేసిరు. కాబట్టి మళ్ళీ పునర్స్థాపితం అవుతుంది, పునర్వైభవం మళ్ళీ పుట్టుకొస్తుంది మన భారతదేశంది. వాళ్ళకందరికీ సహిస్తలేరు వాళ్ళు. ఇదంతా జరిగితే మాత్రం ఎవరైతే నెగిటివ్ పీపుల్స్ ఉన్నారో భారతదేశంలో వాళ్ళందరికీ ఇక్కడ జాగా ఉండదు. లాస్ట్ ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే పెద్ద ఎత్తున ఇది రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో గోబ్యాక్ మార్వాడి రోహింగ్యా మీద ఎందుకు మాట్లాడతలేరు అంటే, ఇది తెలంగాణ రాష్ట్రంది, అలా బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ రోహింగ్యాలు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నారు, వాళ్ళే మాట్లాడాలి, మేము తెలంగాణ రాష్ట్రంకే మేము అంకితం, మీరు ఎందుకున్నారు కొట్లాడనీకో లేరా అని చెప్పి మాట్లాడుతున్నారు. బీజేపీ సెంట్రల్ లో ఉంది. సెంట్రల్ లో బార్డర్స్, వేరే కంట్రీ బార్డర్స్ వచ్చి మన ఇండియా బార్డర్ ఉంటది కదా, ఇక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఎట్లా ఉందో ఆ బార్డర్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా అధికారం ఉంటది. ఇది స్టేట్, రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ఏం జరిగినా కూడా బ్లేమ్ వచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వము కరెక్ట్ గా దీన్ని వెరిఫై చేసి రోహింగ్యాలకి, బంగ్లాదేశ్ కి ఉంటే వాళ్ళు బయట, ఇప్పుడు సింపుల్ లాజిక్ పోయా, ఇక్కడ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉందో రాష్ట్రం లోపల వాళ్ళదే నడుస్తుంది, బయట బార్డర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది. ఇక్కడ వాళ్ళకి అడగని క్వశ్చన్ కూడా ఎంత మూర్ఖులు అంటే వాళ్ళకు మనం ఆ మూర్ఖులతో సమాధానం చెప్పలేము. మనం ఎక్కువ శాతం చూసుకోవచ్చు. ఇప్పుడు పాకిస్తానీ జిహాద్ చూసుకోవచ్చు, లవ్ జిహాద్ అని చెప్పి పాకిస్తానీ రీసెంట్ గా వెళ్ళిన పాకిస్తానీ గుడిల పైన చూసుకోవచ్చు. ఏ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఏ స్పందించట్లేదు. ఇంకోటి ఏంటంటే హిందువులు దేవాలయం పైన జరిగిన దానికి కుంకుమార్చన చూసుకోవచ్చు, లలిత శాస్త్రంలో శాంతియుతంగా చేసిన దానికి హిందువుల పైన కేసులు అవుతున్నాయి. అదే ముత్యాలమ్మ గుడిలో జరిగిన ఘటనకి పిచ్చోళ్ళు వచ్చి చేసిరని చెప్పి ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు. ఆ కేసు ఇప్పటి వరకు ఎక్కడ వెళ్ళిందో ఇట ఎవరికి తెలియదు. దానిపైన గుడిలో ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ ఎంత ఘోరం అంటే, ఆ జిహాదీ కొడుకు ఆడు పోయి ఎట్లయితే తన్నిండో వాడిని ఉరి తీసి కాల్చి ఉరి తీయాలి. కాల్చేటప్పుడు అని కాల్చి
ఉరి తీస్తేనే మన కోపం శాంతమవుతుంది. అంత పెద్ద తప్పు చేసిన వాళ్ళకేమో సెక్యూరిటీ ఇచ్చి హాస్పిటల్లో పెట్టి వాడు ఏమైండో గాయపడిండో ఎక్కడ పంపించారో తెలియదు. మన వాళ్ళ మీద ఒక 10-20 మంది కేసు బుక్ చేసి వాళ్ళకి లోపలేసి బెయిల్ తీసుకున్నట్టు పరిస్థితి చేసిరు పోలీసులు డిపార్ట్మెంట్. వాళ్ళకి తెలియదా రెచ్చగొట్టింది ఎవరు, ఎవరికి శిక్షించాలి, దీని వెనక ఎవరు ఉన్నారో వాడు ఒకడైతే లేడు. దాని వెనక ఈ గవర్నమెంట్ ఎట్లుంటది అంటే, అంతకుముందు బ్రిటిషర్స్ మొగల్స్ వచ్చినప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ పాలు చేస్తుండే. మనకు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలన మొత్తం బ్రిటిషర్స్ ఉండే. తెలంగాణ కూడా ఆ పాలనే నడుస్తుంది, బ్రిటిష్ పాలన కూడా తెలంగాణ అదే పాలన నడుస్తుంది. కాబట్టి హిందుత్వం మీద వాళ్ళకి ప్రేమ ఇంత కూడా లేదు. ఇవన్నీ ఇన్సిడెంట్స్ హిందువుల మీద. ప్రతి ఒక్క బాధితుడు హిందువుడే ఎందుకు ఉంటాడు, హిందువులే సస్తాడు, హిందూ ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతాడు, హిందువే పారిపోతాడు. హిందువుల మీదనే వీళ్ళ ద్వేషం. ముస్లిం మీద ఎందుకు చెప్పారు వీళ్ళు అనే పెద్ద ప్రశ్న. ఎందుకంటే అక్కడ బయట దేశం నుంచి వచ్చిన జయాదలని సపోర్ట్ ఎవరు చేస్తున్నారో తెలుసు. ఎంఐఎం, ఓవైసీ మీద మీకు మాట్లాడడానికి రాదు, ఎంఐఎం పార్టీ మీద మాట్లాడడానికి రాదు, ఎంఐఎం ఉన్న కార్యకర్తల మీద మాట్లాడడానికి రాదు. ఇక్కడ ఉన్న మార్వాడీలు ఎవరైతే రెవెన్యూ మీద వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ గౌశాలకి చేస్తారు, అదేవిధంగా సోషల్ కాల్ చేస్తారు. వాళ్ళ మీద మాట్లాడడానికి వీళ్ళకి అసలు మనసు ఎట్లా వస్తుందో అర్థమవుతుంది. అసెంబ్లీ సాక్షిగా నాకు తెలుగు రాజు హిందీలో మాట్లాడతారు, వాళ్ళ మీద ఎందుకు స్పందించారు? అయితే పవర్ఫుల్ పీపుల్ ప్లస్ వాళ్ళ స్ట్రాటజీలా వీళ్ళొక భాగం. ఎంఐఎం ఇప్పుడు ఏదైతే నడుస్తుందో డీప్ స్టేట్ వాళ్ళ స్ట్రాటజీలా ఓవైసీ ఎంఐఎం వాళ్ళంతా ఒక భాగం. కాబట్టి వాళ్ళకి ఎవరికి ఏం చేసినా వాళ్ళు ఇప్పుడు ఎస్సీని ఎంఐఎం చాలా మంది ఎంఐఎం వాళ్ళు కొట్టినారు లేదా ఎస్సీలని ఓల్సోటిలా. మళ్ళీ షామ్ ఎక్కడ పోయిండు, షామ్ వెనక షామ్కి సపోర్ట్ మాట్లాడుతున్న పబ్లిక్ ఎక్కడ పోయి వీళ్ళంతా. అంటే హిందుత్వం మీదనే కదా ఈ ఖచ్చితంగా మనకు తెలిసింది ఏంటంటే, ముస్లిం ఏమి చేసినా కూడా ఎవరు మాట్లాడాడు. హిందుత్వంకి సపోర్ట్ చేసే ఏ పార్టీ ఎవడున్నా కూడా వాళ్ళకి వ్యతిరేకిస్తారనే కుళ్ళ వాళ్ళకి తెలిసింది మనకి. ఇప్పుడు చూసుకోవచ్చు, మార్వాడీలో పొద్దున్న లేచి పూజలు చేసుకొని వాళ్ళ దుకాణం నడిపించుకుంటారు. గోసేవాళ్ళలో ముందుగా వీళ్ళు గోసేవ అనేది ఒక గల్ల పెట్టి గోసేవకి సపరేట్ గా అమౌంట్ తీసుకొని పక్కన పెట్టడం జరుగుతుంది. అంటే ఈ గోసేవ లేకుండా చేయడం, మార్వాడీలో లేకుండా చేయడం అనేది సనాతన ధర్మంని విచ్ఛిన్నం చేద్దాం తెలంగాణలో అనేది వీళ్ళ మెయిన్ పాత్ర అనుకోవచ్చా? 100% హిందుత్వం ఏదైతే ఉన్నదో దానికి మేజర్ రోల్ ప్లే చేస్తుంది అంటే మార్వాడి. గౌశాల అనుకోవచ్చు, మీరు పూజలు పునస్కారాలు అనుకోవచ్చు. వాళ్ళు ఏ షాప్ అయినా ఉండని అండి, వాళ్ళు హార్డ్వేర్ షాప్, పెయింట్ షాప్, ఈ మొత్తం కిరాణా షాప్ కానివ్వండి, ఏ బిజినెస్ చూసుకోండి మీరు. 5-6 లాగా వాళ్ళకి పొద్దున్నే స్నానం చేసి వచ్చి వాళ్ళు దుకాణం తెరిస్తే 12 దాకా పెడతారు. వాళ్ళు మనుషులు కారా అంతసేపు పని చేయడానికి? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ ఉంటుంది. వాళ్ళు కష్టపడతారు. అదే విధంగా ఇవాళ వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. మీకు కష్టపడండి, మీరు కూడా బిజినెస్ పెట్టండి, మీరు కూడా 5 o'clock ఓపెన్ చేయండి, 12 దాకా పని చేయండి. మనకు ఆ చేత కాదు, బిజినెస్ చేయడానికి చెప్పేటోళ్ళకి చేత కాదు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద మీకు విమర్శన చేయడానికి ఈజీ పోయా. ఏదైనా పని ఒక ఇమారత్ పెద్ద బిల్డింగ్ కట్టాలంటే దానికి కొన్ని నెలలు పడతాయి. గుళ్ళు కొట్టాలంటే జేసీబీతోని గంటల గుళ్ళు కొట్టచ్చు. అదే విధంగా మంచి చేయాలంటే చాలా ఎక్కువసేపు పడుతుంది. చెడు చేయాలంటే ఇటువంటి వాళ్ళు వచ్చి మొత్తం చెడు కొడతారు. అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే, మా తెలంగాణ కల్చర్ అసలు మేము తెలంగాణ కల్చర్ ముందుకు జాగనియట్లేదు, వీళ్ళే దాండియాలు ఆడుతున్నారు, గుజరాత్ కల్చర్ అనేది ఇక్కడ తీసుకొస్తున్నారు, కొత్త కల్చర్లు తీసుకొచ్చి మా తెలంగాణ కల్చర్ నాశనం చేస్తున్నారు అంటే మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఇవాళ ఈ కొద్ది కాలం నుంచి చూస్తుంటే మనకు మండీలు, అరేబియన్ మండీలు అని చూస్తారా మీరు? ఎవరి కల్చర్ అది కదా? ముస్లిం కల్చర్ అనలేం, సౌదీ కల్చర్, కువైత్ కల్చర్. మీకు దమ్ము లేదారా మీకు మాట్లాడడానికి? ఆ సౌదీ కల్చర్ మన మండి అని చెప్పి కూర్చోబెడుతున్నారు. మీకు దమ్ము ఉంటే ఆ మండి కల్చర్ అనేది ఎలగొట్టండి. మన భారతదేశంలో మన తెలంగాణ అంటారు కదా, తెలంగాణ ఎట్లా తింటారు సాంప్రదాయంగా, హిందూ సాంప్రదాయంగా అట్లా తీసుకోండి. కానీ అదేదో బయట నుంచి వచ్చిన కల్చర్ ని మీరు ఎలగొట్టే అదే చేత కాదు. మండి ప్రతి ఒక్క దాంట్లో ప్రైమ్ లొకేషన్స్ లా ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు మండి. అరేబియన్ మండి బంద్ చేయండి మీరు. వీళ్ళు ఏదో క్యాప్చర్ చేస్తున్నారు, వీళ్ళు అది చేస్తున్నారు, కుట్రపుతంగా ఇవన్నీ మొత్తం స్ట్రాటజికల్లీ ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. మార్వాడి అని మార్వాడి ఒక బహానా వీళ్ళకి హిందుత్వం ని దెబ్బతీయాలని 100% కుట్రపూరితంగా మార్వాడిని ఒక గేమ్ ఆడి వీళ్ళు చేస్తున్నారు అంతే. థ్యాంక్ యూ సో మచ్.